హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోష్న థాట్స్. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది. మేమైతే వండర్లాకి అయితే వచ్చేసామండి. 26th రోజు మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యామండి కామారెడ్డి నుంచి వెళ్ళి వండర్లా టూర్కి. 10th క్లాస్ స్టూడెంట్స్ టూర్ అనమాట ఇది. ఆ పిల్లల్ని చూసుకోవడానికి మాత్రం వెళ్ళాము మేము. అది కూడా ఛాన్స్ అండి మాకు, లక్కీగా ఛాన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే రొటీన్గా మా 10th క్లాస్ టీచర్స్ పిల్లల్ని చూసుకోవడానికి వెళ్తుండే, కానీ వాళ్ళు వెళ్ళడం డ్రాప్ అయినరు కాబట్టి మాకు ఆఫీస్ స్టాఫ్కి ఛాన్స్ అయితే వచ్చింది. కామారెడ్డి నుంచి వెళ్ళి వండర్లా వరకు మాకైతే బస్సెస్ అయితే అరేంజ్ చేశారు. స్టూడెంట్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బస్లో. మేము కూడా లైట్గా ఎంజాయ్ చేశాము. ఈ ఛాన్స్ అయితే నా కోసమే వచ్చిందనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడూ వండర్లా చూడలేదు. చూసి మళ్ళీ వీడియో పోస్ట్ చేసి నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపించవచ్చు కదా అని నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. మొత్తానికైతే వండర్లా అయితే వచ్చేసామండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నాను. స్టార్టింగ్ గేట్ దగ్గరనే బస్సెస్ అయితే ఆపేశారు. అన్ని వెహికల్స్ వేరే స్కూల్ వాళ్ళవి కూడా అక్కడే ఉన్నాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది ఎంట్రన్స్ అనమాట. నేనైతే అది దగ్గరికి వెళ్ళకముందే దూరం నుంచే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను నా ఎక్సైట్మెంట్ తోటి. మైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నారు, బయట నుంచి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ ఏవి మీ బ్యాగ్లో ఉండొద్దు, లోపలికి తీసుకు వెళ్ళొద్దు అని. ఇక్కడైతే చెకింగ్ చేస్తున్నారు. అయితే నా బ్యాగ్లో అయితే 2 చాక్లెట్స్ ఉండేయండి. నేను కామారెడ్డి నుంచి వెళ్ళే ఏదైనా ఆకలి అయితే తినొచ్చు ఎవరైనా అని బ్యాగ్లో వేసుకున్నాను. వాళ్ళు చెక్ చేస్తారేమో నేనైతే చాలా భయపడిపోయాను. కానీ వాళ్ళు బ్యాగ్లన్నీ చెక్ చేశారు, కానీ నా బ్యాగ్లో ఉన్న చాక్లెట్స్ మాత్రం చూడలేదు. చాలా హ్యాపీ అనిపించింది ఎస్కేప్ అయ్యాను అని. లోపలికి ఎంటర్ కావడంతోనే వెల్కమ్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఎంత బాగుందంటే ఇది సినిమాటిక్ లెవెల్లో ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదండి. ఇది ఫస్ట్ టైం అనమాట చూడడం. టీవీలో అలా చూడడం తప్ప డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు. మా పాపని కూడా తీసుకొని వస్తే చాలా బాగుండు అనిపించింది. అంటే చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివి చూసి. నేనే ఇంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నానంటే ఇంకా చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కానీ ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను స్కూల్ తరపు నుంచి వెళ్ళి వచ్చాను కదా, అది కూడా పిల్లల్ని చూసుకోవడానికి. అందుకని ఛాన్స్ అయితే లేదు. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా పాపను తీసుకురావాలి ఇట్లాంటి ప్లేస్ కానీ నాకైతే అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ అయితే ఉండాలండి. తర్వాత ఒక కీ కూడా ఇచ్చారు, మన క్లాత్స్ పెట్టుకోవడానికి, మన బ్యాగ్స్ పెట్టుకోవడానికి అలా అనమాట. ఆ కీ అనేది యూజ్ అవుతుంది. మనకు ఒక లాకర్ ఇస్తారు, ఆ లాకర్లో అయితే పెట్టుకోవాలి. అందరం అయితే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళు టికెట్ చూసి కొంచెం ఇట్లా చించి మనకి ఇస్తున్నారు. అలాగే ఒక డ్రింక్ కూడా ఇస్తున్నారు మనకు. లోపలికైతే వెళ్ళాక ఈ విధంగా ఉంది అన్నీ కొత్త కొత్తగా అనిపించాయి. క్రిస్మస్ ట్రీ అయితే చాలా పెద్దగా ఉందండి. ఆ జ్యూస్ అయితే చాలా అంటే చాలా షాక్ అయిపోయాను నేను. ఎంత పెద్దగా చేశారో, అది ఎంత పొడవు ఉంది. లాస్ట్కి స్టార్ అయితే పెట్టారు. స్టూడెంట్స్ని అయితే స్టార్టింగ్లో ఈ విధంగా గ్రూప్ ఫోటో అయితే ఒకటి తీశారండి. ఇవైతే కొనే బొమ్మలు అయితే కాదండి, గేమ్ ఆడి గెలుచుకోవాలన్నమాట. ఫస్ట్ అమౌంట్ కట్టాలి, తర్వాత గేమ్ ఉంటుంది. ఇక్కడైతే చేంజింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. వాళ్ళు వేరే ఇస్తారనమాట, అది వేసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వాలి, లేదంటే ఎంటర్ కానివ్వరు. ఎక్కడ కదా
ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యాక చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది వెరైటీగా అనిపించింది. ఇంత పెద్ద పుట్టలాగా అది రెడీ చేశారు. దాంట్లో నిజంగా పాములాగానే ఉంది. అదైతే వింతగా అనిపించింది. ప్రతి ఒక్కటి చూస్తుంటే అది వండర్‌గానే అనిపిస్తది. అందుకే వండర్‌లా అని పేరు పెట్టిర్రు కావచ్చు. ఇది ఇక్కడ ఆగినప్పుడు వెనుకకు పడతదేమో అనిపించింది. కానీ మళ్ళీ అది వెనుకకొచ్చి మళ్ళీ ఇట్లా టర్న్ అవుతదనమాట. అన్నీ వండర్‌గానే అనిపించాయి. ఈ బొమ్మలైతే ఒకటి మా పాపకి కొనాలనుకున్నాను. కానీ రేట్ అడిగితే 2800 అని చెప్పారు. గేమ్ ఆడితే 300 పెట్టి ఆడాలి అన్నారు. అయితే ఖచ్చితంగా గేమ్ ఆడైతే గెలవాలి అన్నట్టయితే నేనైతే అనుకున్నాను. అయితే మ్యాప్ అనమాట. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది అయితే అక్కడ క్లియర్గా ఉంది. మా పాప కోసం అయితే గేమ్ అయితే ఆడాలి అనుకున్నాను కదా, బొమ్మ కోసం 300 అయితే పే చేశానండి. అట్లా వాటర్లోంచిలో ఒక్కొక్క బొమ్మనైతే తీశాను. బ్యాక్ సైడ్ నెంబర్ ఉందన్నమాట. అదేదో నెంబర్ వస్తే చిన్న బొమ్మ వస్తుంది, లేదంటే లక్కీలో వేరే నెంబర్ ఉంటే పెద్ద బొమ్మ వస్తుంది అని చెప్పిండు. 300కి అయితే చిన్న బొమ్మనో పెద్ద బొమ్మనో ఏదో ఒకటి వస్తుంది కదా అని 300 అయితే పే చేశాను. ఆ 3 బొమ్మలకి నాకు చిన్న బొమ్మనే వస్తుందని చెప్పాడు. మా పాపకి పింక్ అంటే ఇష్టం కాబట్టి పింక్ది అయితే ఇవ్వమని చెప్పాను. అదైతే చాలా సాఫ్ట్గా ఉంది, కానీ చాలా కాస్ట్ అనిపించింది ఆ చిన్న బొమ్మ కూడా. కానీ ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తే ఐస్ క్రీమ్ అలాంటివి అయితే కామారెడ్డి వెళ్ళే వరకు అయితే ఉండవు. మేము బయట ఎక్కడ ఆగలేము. అందుకని బొమ్మనైతే తీసుకున్నాము మా పాప కోసం. ఇప్పుడైతే స్పేస్ చూడడానికైతే వచ్చాము. వండర్లాకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది ఎంత ఎక్స్పీరియన్స్ ఇచ్చిందంటే, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఇది కంపల్సరీ చూడాలి వండర్లాకి వచ్చిన వాళ్ళు. ఇక్కడైతే చాలాసేపు వెయిట్ చేసాము లైన్లో ఉండి. అక్కడ వెయిట్ చేసాము. ఇక్కడ లోపల మళ్ళీ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ నిలబడ్డాము. లోపలైతే చాలా చీకటిగా ఉందండి. ఒక్కొక్క చైర్ అయితే ఉంది. చైర్లో అయితే కూర్చున్నాక అంతా లైట్స్ ఆఫ్లో ఉండే, కానీ అది ఆన్ అయ్యాక వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకంటే మొబైల్ కింద పడుతుందేమో అని భయం వేసింది. అంతా చాలా బాగుంది. నిజంగా స్పేస్లోకి వెళ్ళినాం మనము. మౌంటైన్స్ ఎక్కినాము, వాటర్ మించెల్ వెళ్ళినాము, అలా ఫీలింగ్ వస్తుంది అనమాట. మూన్లోకి వెళ్ళినాం, సన్లోకి వెళ్ళినాం, ఇవన్నీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎంత హ్యాపీ అనిపించిందంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా వండర్లా వెళ్ళుంటే ఖచ్చితంగా స్పేస్ అయితే అస్సలు మిస్ కావద్దు. ఈవినింగ్ కాగానే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కటి. ఇక్కడైతే ఒక పిక్ అయితే తీసుకున్నాము అందరము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి పిక్స్ అయితే. మేమైతే ఒకటి ఎక్కాము. దాన్ని ఏమంటారు కూడా నాకు తెలీదు. కానీ ఇదైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. అటు ఇటు ఊగుతూ ఉంది, అది ఉయ్యాలలాగా చాలా రౌండ్గా తిరుగుతూ ఉంది.
దీన్ని ఏమంటారో అండి, నాకైతే అది చూడలేదు, నేమ్ అయితే నేను చూడలేదు. అక్కడ అన్నీ రాసి పెట్టున్నాయి. ఇదైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, కానీ కళ్ళు మాత్రం చాలా బాగా తిరిగాయి. అట్లా అందుకనే నేను ఇంకా ఏమీ ఎక్కదలుచుకోలేదు. వీడియోస్ అయితే తీశాను. మళ్ళీ స్టార్టింగ్లో ట్రైన్ వాటర్లో వెళ్ళడం చూపించాను కదా, అది కూడా ఒకటి ఎక్కాము. కానీ అక్కడ కూడా వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అది ఫోన్ అయితే వాటర్లో పడిపోతుందేమో, ఫోన్ మీద పడిపోతాయేమో అని. అందుకనే అవైతే వీడియోస్ అయితే తీయలేదు. మీరు గనక ఈ క్రిస్మస్ ఆఫర్‌లో వండర్‌లాకు మీ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతోనొస్తే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నైట్ కాగానే ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిందండి. ఇది కూడా తెలియదు నాకైతే. నేనైతే చాలా షాకింగ్‌గా ఫీల్ అయ్యాను. మళ్ళా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. టీవీలో చూడడమే తప్ప ఇట్లా డైరెక్ట్‌గా అయితే ఎప్పుడు చూడలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మరికొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.